సుభాష్ అయితే కావ్యతో ఇలా అంటూ ఉంటాడు. అమ్మ కావ్య, అసలు ఆ బాబు ఎవరు, ఆ బాబు తల్లి ఎవరు, ఇవన్నీ కూడా నేను చెప్తానమ్మా. అసలు నిజమంతా నా దగ్గర దాగి ఉంది. ఈ నిజాలన్నీ నేనే, నా వల్ల ఇదంతా జరిగింది. అసలు ఏం జరిగిందంటే నేను చెప్తానని చెప్పి సుభాష్ కావ్యతో అంటూ ఉంటాడు. అది విన్న కావ్య అయితే, వద్దు మామయ్య గారు, నాకు అన్నీ తెలుసు, అన్నీ తెలిసే నేను ఇలా మౌనంగా ఉన్నాను, నాకు అన్నీ తెలుసు మామయ్య గారు అని చెప్పి అంటుంది. అది విన్న సుభాష్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఆ కావ్య వైపు అలా చూస్తూ ఉంటాడు. ఏంటి కావ్య, ఏం మాట్లాడుతున్నావంటే, అవును మామయ్య గారు, ఆ బిడ్డ మీ బిడ్డ, నాకు తెలుసు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న సుభాష్ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇంతలో కావ్య రాజుతో ఇలా అంటూ ఉంటుంది. సప్త సముద్రాలు దాటి వెళ్ళినా సరే నేను ఆ బిడ్డ తల్లిని తీసుకుని వచ్చి అత్తయ్య గారి ముందు నిలబెడతాను. మీరు నాకు అడ్డు రాకండి. అడ్డు వచ్చారంటే మర్యాదగా ఉండదు. ఎందుకంటే ఆ బాబు తల్లి ఎవరు ఏంటి అన్నది నేను తెలుసుకొని ఆవిడ్ని అత్తయ్య గారి ముందు నిలబెట్టాకే నేను నిద్రపోతాను. అంతవరకు నిద్రపోను. మీరు మాత్రం నాకు అడ్డు రావాలని చూసారా, మంచిగా ఉండదు. మీరు నాకు అడ్డు రాకండి. నేను ఎలాగైనా సరే మామయ్య గారి బాధను తీరుస్తాను అని చెప్పి కావ్య రాజుతో అంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.